మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి చాలా కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి. మనుషులకి కోరికలు సహజమే అన్నట్టు నిజంగా చాలా వరకు అంటుంటారు, దైవాన్ని పూజిస్తే కూడా కోరికలు నెరవేరుతాయని. కొన్ని మంత్రాలు చదివితే కూడా కోరికలు ఏదైతే కార్యసిద్ధి కోసం చేస్తున్నారో అవి నెరవేరుతాయని. మరి ఎవరికైనా మనసులో దీర్ఘంగా ఒక సంకల్పం కోసం ఏదైనా చేయాలనుకుంటే ఎలాంటి కోరికలకి అలాంటి మంత్రాలు బాగుంటాయి అంటారండి? అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ, కోరిక పుట్టింది, నువ్వు కోరికకి అర్హుడువా కాదా అని దైవం నిర్ణయిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రామాయణంలో బ్రహ్మ కోసం నలుగురు తపస్సు చేస్తారు. శూర్పణఖ, రావణాసురుడు, మన విభీషణుడు, కుబేరుడు. ఈ శూర్పణఖ ఒక కోరిక కోరుతుంది. రావణాసురుడు ఏం కోరుతాడు? నాకు చిరంజీవిగా ఉండాలని కోరుతాడు. కోరితే లేదు అలా కుదరదు, ఇవ్వడం కుదరదు అంటాడు బ్రహ్మ. అప్పుడు రకరకాల కోరి అందులో మనుషుల్ని వానరులను వదిలేస్తాడు. వీళ్ళు తిచ్చులు, వీళ్ళు నన్ను ఏం చేస్తారులే అని. ఆఖరికి మరణం అలాగే వస్తుంది అనుకోండి. కానీ విభీషణుడి దగ్గరికి వచ్చేసరికి విభీషణుడు ఏం కోరుతాడంటే, నేను బ్రతికున్నంత కాలము ధర్మముగానే ఉండాలి, నా ధర్మం ఎక్కడ కూడా పక్కకు పోకూడదు అని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే, మరి ఇంత మంచి ధర్మబద్ధుడు ఉన్నావని చిరంజీవత్వం ఇస్తాడు. రావణాసుడు అడిగినా ఇవ్వలేదు, విభీషణుడికి అడగకుండా ఇచ్చాడు. అంటే నువ్వు ఎలిజిబుల్ అయి ఉండాలి ఫస్ట్ కోరికకి. లేకపోతే బ్రహ్మ ప్రత్యక్షమే కూడా ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, అక్కడేమో ఇచ్చాడు. నాలుగో వ్యక్తి కుబేరుడికి ఇద్దామని వెళ్తుండేసరికి అందరు దేవతలు వచ్చి దండం పెడతారు. అయ్యా ఆయనకి ఇవ్వకండి, ఆయన శరీరంతో ఇప్పటికే మేము అందరం మటాష్ అయిపోతున్నాం, ఆయనకి ఇంకా మీరు వరాలు ఇస్తే మా పని ఇంకా ఘోరంగా అవుతుంది అంటే ఏం చేయాలయ్యా? ఆయన మరి తపస్సు చేశాడు, వెళ్ళడం నా ధర్మం అంటే ఏదో ఒకటి చేయండి మహాప్రభు అంటే, సరే నేను చేస్తాలే అని సరస్వతీదేవికి చెప్తాడు. సరస్వతీదేవి అతను సరిగ్గా కోరే సమయానికి అతని నాలికలోకి అతని బుర్రలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కుబేరుడికి వెళ్ళి ఏమని పలికిస్తుంది అంటే, నేను ఎప్పుడు నిద్రపోయేలా చూడు స్వామి అని పలికిస్తుంది. తదాస్తు అంటాడు, నిద్రపోతూ ఉంటాడు. అంత భారీ కాయం ఉన్న వ్యక్తి మరి ఇంకా వరాలు వచ్చేస్తే పరిస్థితి ఏంటమ్మా? అసలు తట్టుకోలేరు కదా ఎవరు. అప్పుడు అమ్మయ్య అని చెప్పని దేవతలందరూ చల్లబడతారు. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు కోరిక కోరుకోవడానికి నీ కోరిక ధర్మబద్ధమైనదైతేనే దేవత నీకు ఇస్తుంది. నీ కర్మ అడ్డుపడితే నీ కోరిక నెరవేరదు. అయితే నీ కోరిక ఏమిటి? అది ధర్మబద్ధమైన కోరిక అయితే లలితా సహస్రనామాలు బోల్డ్ నామాలు ఉన్నాయి. చూడ్డానికి అవి నామాల్లా కనబడ్డా లలితా సహస్రనామాలని లలితా సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే బయటికి చూడ్డానికి అవి నామాల్లాగున్న లోపల ఇన్నర్గా రహస్యమైనటువంటి బీజాక్షరాలు దాగున్నాయని అర్థం. ఎందుకంటే ఒక మంత్రానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. మనుషులు రచించినటువంటిది, అరే ఇది చేసుకోరా పని చేస్తుందని ఒక మనుషులు, ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంతా మనుషులు రచించేదే అనుకుందాం. అలాగే దివ్య మనుషులు, సిద్ధులు వంటి రచించినవి ఉంటాయి కొన్ని. అలాగే ఋషులు రచించినవి ఉంటాయి. దివ్య మనుషులు అంటే ఎవరు? మనకి ఎవరు మహాభారతంలో భీష్ముని వారు రచించారు విష్ణు సహస్రనామాలు. మరి ఆయన వసువులు కదా, వసువు రచించింది అది. అలాగే వ్యాసులు రచించింది కూడా అనుకుంది, వ్యాసుడు రాశాడు కాబట్టి. అలాగే ఋషులు రచించినవి కొన్ని ఉంటాయి, కొన్ని అంతకంటే గొప్ప దేవతలు రచించినవి. లలితా సహస్రనామం దేవత నుంచి వచ్చినటువంటిది, అన్నిటికంటే గొప్పది. ఎలాగండి అంటే, అమ్మవారు సభలో కూర్చున్నప్పుడు ఆవిడలో నుంచి 8 తెల్లటి కిరణాలు బయటకు వచ్చి వసిన్యాది వాగ్దేవతలుగా చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఎంత పవర్ఫుల్ ఒకసారి ఆలోచించండి. బయటికి చూడడానికి నామాలు, ఎందుకంటే అందరూ చేసుకోవాలి, అందరూ ధరించాలనే భావన. ఎందుకు నామాలుగా ఇచ్చారంటే అందరూ ధరించవచ్చు, కానీ నామాల లోపల నిగూఢంగా బీజాక్షరాలు ఉన్నాయి. అందుకని ఎవరికైనా ఒక కోరిక అంటే మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయ నమః, ఉద్యోగం వస్తుంది. లేదంటే బిజినెస్లో నేను సక్సెస్ అవ్వాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. లేదంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశినే నమః. లేదంటే భూతప్రేత పిశాచాలు నాకు వెంబడబడుతున్నాయి, ఏంటో అర్థం కావట్లేదు, ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానగణ రూపిణి.
అలా కాదండి నాకు దారిద్రం పట్టుకుంది ఏంటో అర్థం కావట్లేదు, ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః. ఇట్లా ఒకటి కాదు బోల్డ్ అని ఉన్నాయి లలిత సహస్రనామాల్లో. లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః చేసుకోవచ్చు. లేదంటే అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః చేసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నైనా ఉన్నాయి అందులో. ప్రతి నామం ఒక్కొక్క గొప్పది. ఎందుకంటే ఈ నామాలకు ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే ప్రతి నామము కూడా మనం ఎన్నో జన్మలు ఎత్తుంటాం. ఇప్పుడు నేను నానాజీ పట్నాయక్గా పుట్టాను, మీరు పలానా శిరీష, మీ పేరు శిరీష, మీరు ఈ జన్మలో శిరీష ఇంకొన్ని వందల వేల జన్మల్లో ఏవేవో జన్మలు ఎత్తేసారు. ఆ జన్మలో మనం పుణ్యము చేసాము, పాపము చేసాం, మీరు నేను ఈ కెమెరామెన్ అందరూ కూడా. అయితే పుణ్యం వల్ల ఏమో కొన్ని మంచి అనుభవిస్తుంటాం, పాపం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ పాప రాశిని మొత్తం దగ్ధం చేస్తుంది ఒక్క నామం, మొత్తం దగ్ధం చేసి ఇంకేమైనా ఉన్నాయని అడుగుతున్నాడు వచ్చి. అంత గొప్పది లలితా సహస్రనామం. అందుకే మన కోరికని తీరాలంటే ముందు పాపం దగ్ధమైతే కానీ మన కోరిక తీరదు. కోరికకు అడ్డుపడుతూ ఉంటుంది పాపం వచ్చి. లలిత అమ్మవారి సహస్రనామాల వల్ల ఏమిటండి ఎందుకు అలాగా అంటే కేవలం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక ఫలితం, దాన్ని అర్థం చేసి తెలుసుకొని చేస్తే ఒక ఫలితం. అంటే ఆ లలితా సహస్రనామాలకు ఒక్కొక్క నామానికి ఒక అర్థం ఉంటుంది. అదేంటి విశ్వం ఎలా ఉంది, అమ్మవారు విశ్వంలో ఏ రూపంలో మనకు నడిపిస్తుంది, అప్పుడు ఏమవుతుంది, ఓహో అమ్మవారు ప్రతి దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని చూశాను, ఓ సహస్రారాంబుజారుడ సుధాసారాభివర్షిణి తదిలతా సమృచి షట్చక్రోపరి సంస్థిత అని నామం గుర్తు వచ్చింది. అంటే ప్రతి ఒక్కరిలోని సహస్రారంలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది, షట్చక్రాల చుట్టూ మెరుపు తీగలా తిరుగుతుంది అమ్మవారు అని అర్థం. దాని అర్థం అప్పుడు మీకు మీ మీద గౌరవం ఎలా ఉంటుంది, అమ్మవారు ఉంది లోపల. అలా కాకుండా ఏదో సిరీజీవులేదు యాంకరు అనే ఫీలింగ్కి ఇతనిలో కూడా అదే అమ్మవారు తిరుగుతుంది, మీలో అదే అమ్మవారు తిరుగుతుంది, ఇతనిలో అదే అమ్మవారు తిరుగుతుంది అన్నప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఎక్కువ గౌరవం ఉంటుంది. గౌరవం ఉంటుంది. అలా ఏంటంటే ప్రతి దగ్గర ఏ రూపంలో ఎలా ఉంది, ఏ రూపంలో ఎలా నడిపిస్తుంది. ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు, ధనానికి అధ్యక్షురాలు అమ్మవారు, ధనధాన్య వివర్ధిని, ధనాన్ని ధర్మాన్ని అంతా ధాన్యాన్ని ఇస్తుంది అమ్మవారు అని తెలిసినప్పుడు ఉండేది ఎలా ఉంటుంది నాకు ఆలోచన చెప్పండి. వివరించలేము గురుగారు అసలు. అది ఇది వేరే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకి ఆ ఫీల్ వేరే ఉంటుంది. అందుకని ఈ నామాల్లో మనం ఏదైనా పొందొచ్చు. గురుగారు మరి ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఉన్న డబ్బు అన్ని పరంగా ఉన్నా కూడా మనశ్శాంతి చాలా ఇంపార్టెంట్ అంటుంటారు కదా. ఓం మనస్వినియే నమః చేయొచ్చు. లేదు హ్యాపీనెస్ కావాలి, ఓం ఇంద్రగోప ప్రక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః చేసుకోవచ్చు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి మంచి మంత్రాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.